హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొలకథ. ఎట్లా ఉన్నారు? అయితే మంచిగా ఉన్నా, మీరు కూడా అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో అందరు మంచిగా ఉండాలి కదా. ఏంటంటే ఈ మధ్యన వీడిపోతున్నా. సో ఏంటంటే మొత్తం మీద అయితే ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్న టీవీ అయితే సక్సెస్ఫుల్గా తెచ్చినాం. సో ఇన్స్టాలేషన్ కూడా వేయించినాము. ఆ ఇన్స్టాలేషన్ టైం కూడా కొంచెం నేను కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో షూట్ చేయలేకపోయినా. సో ఇన్స్టాలేషన్ చేసినాము. చేసినాక అనేది ఎట్లుందో కొంచెం చూపిస్తా. ఎందుకంటే ఇక మనం చేసేటప్పుడు నేను ఆఫీస్కి నుంచి వచ్చేవరకు లేట్ అయింది. సో అప్పటికే దగ్గర అయిపోయింది ఇన్స్టలేషన్ కూడా, అందుకే వీడియో షూట్ చేయలేదు. సో ఇప్పుడైతే ఇన్స్టలేషన్ చేసినామని చెప్పినా కదా, చూపిస్తా ఎంత మంచిగా అయింది మన ఇల్లు. ఇప్పుడైనా ఎంత బాగా కనిపిస్తుంది అని, ఓకేనా? సో ఇదే మనది ఇన్స్టలేషన్. ఇక ఇదంతా అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇక చూడండి, వైరింగ్ ఇక్కడ నుంచి వచ్చింది అన్నట్టు. ఈ వైరింగ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అది కొంచెం సెట్ చేసేయాలి. చూడండి, మన టీ మోడల్ వచ్చేసి సామ్సంగ్ QLED 43 ఇంచెస్. ఇది ఎక్కడ తీసుకున్నామంటే సిటీలో తాడ్బండ్లో సంతోష్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది. సో అక్కడ తీసుకున్నాము. సో నాకైతే తక్కువనే పడింది బడ్జెట్. సో ఇది ఏంటంటే ఆన్లైన్ వచ్చేసి మనకు 37,000 ఉంటుంది దగ్గరలో, కానీ మనకు వచ్చేసి 28,000కి వచ్చేసింది. నాకైతే వర్త్ అనిపించింది, అందుకే పోయినా తీసుకుని వచ్చేసిన తక్కువని. పైన డిష్ ఎలా పెట్టారనేది చూపిస్తాను మీదకెక్కి, ఓకేనా? ఇల్లు పెట్టారు డిష్ అనేది చూపిస్తాను. ఇగో ఇదే మన DTH ఎయిర్టెల్. ఇక్కడ ఫిట్టింగ్ చేయించినాం. మనం వెళ్ళిపోయినా మొత్తం ఓవరాల్గా. దీన్ని వైరింగ్ చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా తీసుకున్నాం. ఇక్కడ నుంచి కిటికీ దగ్గరికి వెళ్తుంది అన్నట్టు. చెప్పిన పైన నుంచి కనెక్షన్ వచ్చిందని. ఇగో ఇదే కనెక్షన్ ఇక్కడ నుంచి. సో ఇక దీని లోపలికి తీసుకున్నాం. ఇక మిగతా కనెక్షన్ ఇక్కడ నుంచి. ఇక్కడ అంతా ఈ సెట్ చేసిన, ఇదంతా మీదే సెట్ చేయాలి మంచిగా ఇది అంతా అన్నట్టు. సో మొత్తం ఇక వైరింగ్ కూడా వేసినాక ఇల్లు అయితే మంచిగా అనిపిస్తుంది, ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు రీఛార్జ్ కూడా వేసినాము. సరిగా ఫస్ట్ మా చినియంతో అని చెప్పిద్దాం అనుకుంటున్నాము. సో ఇక రీఛార్జ్ కూడా అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. మా మేడం స్కూల్ కాడికి అన్నట్టు. మా మేడం స్కూల్ కాడికి రాగానే మా చినియంతో ఫస్ట్ ఆన్ చేపిద్దాం అనుకుంటున్నాం టీవీ అయితే. ఇక మా పిల్లలు కూడా స్కూల్కి పోయారు. వాళ్ళు ఈవినింగ్ వస్తారు. వాళ్ళు ఈవినింగ్ వచ్చేది సర్ప్రైజ్ అన్నట్టు. ఇది ఏంటంటే రీఛార్జ్ చేయలేదు, రీఛార్జ్ సాయంత్రం చేస్తాడని చెప్పిన. కాకపోతే ఏంటంటే వాళ్ళు పోగానే వేసిన, ఎందుకంటే వాళ్ళు స్కూల్ కోనని చెప్పారు. ఆ భయానికి మీరు వాళ్ళు పోయినాక రీఛార్జ్ చేసిన. ఇప్పుడు అది వచ్చినాక ఇక రేపు గుమ్మైగా బాగా సతాయిస్తుండే పిల్లలు కూడా. ఇక వైరింగ్ కూడా వైరింగ్ కంప్లీట్ అయిపోయింది. సో టీవీ కావాలని మా అదైతే నిద్రలకి లేచి అడిగింది ఒకసారి అయితే, డాడీ టీవీ ఎప్పుడు తెస్తామని. ఆ బాధకు పోయినా పట్టుకొచ్చేసిన. ఇన్స్టాలేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పటికైతే మంచిగా ఉంది. పెట్టినాక చూపిస్తే పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందండి, ఓకేనా? చిన్నగాడు ఏం చేసిండు? రిమోట్ తోటి ఆడుతున్నావా? నువ్వే రిమోట్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నావు, తెలుసా నీకు తెలుసా ఆ విషయం? తెలుసా? ఒత్తుతున్నావా? టీవీ ఆన్ చేస్తావా? నువ్వు టీవీ ఆన్ చేస్తావా? అమ్మా, కాళ్ళు నోట్లో పెట్టుకుంటున్నావు వాళ్ళే. నవ్వుడు ఇంకా ఒక్కటి. దొంగవాకు అగో ఏమో చేస్తుందే బ్రా. అదేవు ఉంటలేదు కదా. ఏం చేస్తున్నావు అద్దా? ఏం చదువుతున్నావు? ఏంటి అవి? ఏం చదువుతున్నావు అంటే మంచిగా ఇల్లు చేసినావు, కానీ హోంవర్క్ పెట్టారా నీకు ఇలా? ఏది మరి చూపి నీ హోంవర్క్. బాల్ పడికి హోంవర్క్ అట రాసినావు మరి? మరి లోపల పెట్టి రాచుకోను, హోంవర్క్ రాయి. మరి ఫస్ట్ హోంవర్క్ పెట్టించినప్పుడు ఎందుకు రాయవు? ABCDలు పెట్టిస్తారా స్కూల్లో రోజు? నీకు ఎందుకు పెట్టారు? అది పెట్టిస్తారా? అన్నీ నేర్చుకున్నావు మరి? అన్నీ నేర్చుకున్నావా? వాళ్ళు అన్నీ వచ్చినాయా అంటారా నీకు? వచ్చినాయా? ABCDలు వచ్చినాయా అన్నీ? ఏం చేయాలి? అది ఏం చేస్తుంది? అన్నీ అయిపోయినాయి. ఏడు దీక్షిత్ ఆడా? అది మేడం గ్రూప్లో పెట్టింది. అరే దీక్షిత్, మేడం దీక్షిత్ దానా? బ్రైట్నెస్ పెట్టింది. ఇగో
గిరేటే దీక్షిత్ గాడు పతంగాగు గిరేటే ఇప్పుడు అక్కడ ఇంటికి తీసుకొచ్చింది అదే కదా నువ్వు రెడీ వేసిందే నారాది ఎవరు చేయమని చెప్పి నేను ఎట్లా టీచర్ ఎత్తా నువ్వు రెడీ చేసినావా ఇక గిరేటే టాలెంటెడ్ పర్సనే అయితే దీక్షిత్ మనమే గుర్తించలేదు తిన్న రోజులు మల్టీ టాలెంటెడా ఏమైంది అన్న వచ్చినాగో ఆడుకోవాలి అన్నతోటి గట్ట ఏడుస్తారా ఊకే నీకు భయం లేదు కొంచెం కూడా చూసినావా మీ భయ్య వచ్చిండు భయ్య మీ బ్రో రా మీ బ్రో చూసినావా నువ్వు ఆడుకొని అన్నీ చేస్తాడు మీ అన్న మంచోడు పాప దీచితోడు వెరీ గుడ్ బాయ్ కదా ఇలా హోంవర్క్ ఏం పెట్టలేదురా నీకు ఇలా పెట్టలే ఎందుకురా అర్రే ఏ క్లాసులు ఎందుకు వెళ్ళారా మరి ఏం సెలబ్రేషన్ చేసిరు ఇలా సంక్రాంతి స్పెషల్ ఏమేం చేసిరు అలా సంక్రాంతి స్పెషల్ కానీ ఏమేం చేసినావు అందరు పతంగులు ఎగిరేసారు ముగ్గులు వేసారు అంతేనా మరి స్కూల్ ఉందారా రేపటి నుంచి అదేనే మంచిది అయితే అదే ఉంది స్కూల్ అదే దీక్షితేనే స్కూల్ ఉట్టిదే అయితే అదే స్కూలే బెస్ట్ అయితే బెటరు రెగ్యులర్ ఉంటుంది అది ఎప్పటికి ఉంటుంది స్కూలు ఇప్పుడేం చదువుతున్నావు మరి రేపు స్కూల్ ఎందుకు లేదురా మరి మీకు కొత్త పైప్ వేయించారు కొత్త పైప్ వేయించారు అంతేనా రేపు నీకు సంక్రాంతి రాలేదు ఇచ్చి రారా నాకు మంచిగా ఉంది పో సో ఇక మాది ఈసీఆర్కి రేపటి నుంచి ఇక సంక్రాంతి రాలేదు ఇక మాకు ఉన్నదే కోస ఇక మా మేడానికి ఉన్నదే టార్చర్ ఇక పట్ట మగలు సుక్కలు ఎట్లుంటే అటు చూపిస్తారు అన్నట్టు సిని వేసింది ఆల్రెడీ ఇక పతంగి కొనిచ్చినాము ఆల్రెడీ ఖరాబ్ వేసుకుని మళ్ళీ పతంగి కావాలని ఏడుస్తున్నాం గట్లుంటుంది కొత్త క్యాలెండర్ అగో నీకోసం కొత్త క్యాలెండర్ తెచ్చిండ్రా క్యాలెండర్ అగో పైన ఉన్న చూడు మమ్మీ అగో అదే క్యాలెండర్ నీకు కొనిస్తాం రా నీకు అరే మొన్న కొనిచ్చింది నువ్వు ఖరాబ్ వేసుకున్నావు లేదా చూడు ఖరాబ్ వేసుకున్నావు లేదా అదే ఖరాబ్ అయిందా భయం లేదురా దానికి సరే కొనిస్తాము ఆ సస్పెన్స్ దొంగాడు రీఛార్జ్ గీచార్జ్ అన్నీ చేసినాం చేసిన అవురా వెళ్ళాకి ఏమైందా అబద్ధం చెప్పొద్దు ముక్కు మీద ఛాయ్ ఎట్లా పడుతుందిరా సరే పొద్దున నుంచి టీవీ అనే సైడ్ రీఛార్జ్ చేసినాం కాడికేం చూస్తున్నాం కరెంట్ వీకింది ఇప్పుడు కూడా రాలేదు ఆఖరికి స్కూల్కి పోయి మా పొరలు కూడా వచ్చింది కరెంట్ వస్తుందేమో టీవీ ఆన్ చేద్దామంటే అది వస్తలేదు ఇది అయితే లేదు అన్నట్టుంది కదా ఏం చేస్తావురా రిమోట్ తోటి అది పొడగొట్టే వాద్య రిమోట్ పైసలు పెట్టి కొనాలి మళ్ళీ పోతే పొడగొట్టద్దు మరి చాయ్ తాగుతారా చాయ్ తాగమ్మా మనం అయ్యో పొడగొట్ట కుర్రా కరెంట్ వస్తలేదు సాయన పెట్టుకో సపరేట్ సాయన రాదని ఎట్లా వస్తట్లేదు పాపం మా చిన్నగానుక బిస్కెట్ ప్యాకెట్ మొత్తం చిన్నగానుక అట్లా పెట్టదు పిచ్చి పాడుకు అట్లా పెడుతుందా చెల్లె మీద పెట్టొద్దు అట్లా చిన్నగాడు నీకే బిస్కెట్ మొత్తం నీకే సరేనా ఇక కరెంట్ వస్తలేని చిన్న దుకాణంలో పోయి బిస్కెట్ పొట్లం పట్టుకొచ్చిన అవి చూడ ఎంత పంచేది మా చిన్నగాడు పెద్ద ఇంకెంత ఎంత రపరాపు ఉంటుందో ఇక మాకు ఇక రోజు ఫైటింగే మా తీసిద్దానికి కదా పొట్టు కొడితే చెల్లె పెద్ద అయిందంటే నేను గిప్ప గుర్తుంది
అట్లా కొట్టు చెల్లెలను కొడతారా? కొట్టవద్దు. వాడిని నువ్వేడ లేపుతావా అద్దా? అయి నువ్వు పెద్దోని కారా, చెల్లె చిన్నది కాదా? చెల్లె పెద్దది, చెల్లె కూడా నేను లేపుతుంది అట్లా. ఏం చాలా ఉన్నది చాయ్ మీరు వేడి దాగరుగా చాయ్, అందుకే మీకు కోల్డ్ కాఫీ, కోల్డ్ టీ మంచిగా ఉందా? మంచిగా తినరా తండ్రి జరా. అన్నీ ఒకటిసారి వేసుకో కాదా, మళ్ళీ తినవు నువ్వు, కొన్ని నేర్చుకో. ఒక ప్యాకెట్ మొత్తం తింటారని వేస్ట్ చూడకు తినద్దా, అది ఎటన్నా మరి ఈజీరేజుడే. చాయ్ తాగడం అయిపోయింది. ఇక బయటకు వచ్చి మళ్ళీ ఇదొకటి సురు వేసుకోరు, ముందు పెట్టుకోరు అన్నట్టు. క్యారమ్ బోర్డు ముందు పెట్టుకో. ఇక్కడ ఒక్కడు ఆడాడు, ఇదంతా గ్యాంగ్, ఇంకొక గ్యాంగ్ తక్కువ వచ్చినట్టు కాదు. సరే మిగతా అందరూ ఎటు పోయారా మీ దోస్తులు? అలా దీక్షితో మీ దోస్తులందరూ ఎటు పోయారు? మరి 2-3 వచ్చారు ఇవాళ. అందరికి రెస్ట్ ఇచ్చినావా? ఇంటికి రాలేదా? శివాంశు చాయ్ తాగినావా? ఏం చెప్తున్నావు తాక? పెట్టుమాను పో గట్లా. అయ్యో రమ్మి సిగ్గుపడుతున్నావా? డాడీ ఎవరు దెబ్బలు ఇక మా అద్దెకి ఇంటికి వస్తే ఒక పని. ఆద్య చీర కట్టుకుంటున్నావా? అలా ఆద్య చీర కడుతుంది చూడు, ఎట్లా కడుతుంది చూడు. ఇగో స్టైల్ మాస్టర్. ఇప్పుడు ఇది స్టైల్ వాడు, ఏ వరకు స్టైల్ వాడాలి చూడు. ఇటుకెంది తీసి అటు కడుతుంది, అటుకెంది తీసి ఇటు కడుతుంది. ఇచ్చివాక వాద్యగాడు. పిల్లగా షాయి పెట్టలేదంటే ఇప్పటిదాకా షాయి మా నాన్న షాయి పెట్టలేదని చెప్తుండు. అవి ఆదో స్టైల్ పడుతుంది రావు. తిన్నావా అబ్బా? నీ పేరేం పేరు అబ్బా? ఫస్ట్ టైం వచ్చిన మా ఇంటికి. ఏం పేరు నీది? గిట్టు ఓ చెల్లె, ఏం పేరు నీది? ఏం పేరు? తనుశ్రీ. ఏం పేరు నీది? నీ పేరు చెప్పు, చెప్పబ్బా. అరే మీ డాడీ ఎవరితో మాట్లాడదని చెప్పిండా మీ డాడీ మమ్మీ? సప్పుడు వేస్తలేదా అబ్బా? ఓ తనుశ్రీ, మీ చెల్లె మంచిగా ఉందా? ఏం చెల్లెనే కదా ఏమో కామె చెల్లె. మీ అన్న మంచిగా ఉండా అబ్బా? మీ చెల్లె మీ అన్న మంచిగురా? సప్పుడు ఎత్తలేదు. ఇక మా తీసిది అని ఇదే పని రోజు. ఈ హాలిడేస్ అయిపోయేదాకా మాకు పెద్ద టార్చర్. ఇక ఇది కాకపోతే పతంగ అంటాడు, పతంగ కాకపోతే ఇది అంటాడు, లేకపోతే టీవీ అంటాడు. ఇగో ఎన్ని రోజులు మాకు ఇక ఈ హాలిడేస్ అయిపోయే వరకు. ఇగో మా అద్దెతో ఏం టెన్షన్ లేదు. గదే ఇక కట్టుడు, ఇప్పుడు కడుగుడు, తుడుచుడు అన్నట్టు ఉంటుంది మా అద్దెతోటి. చూడు ఆమెంతలో ఆమెను ఆడుకుంటా. సో ఇక మొత్తం మీద కరెంట్ వచ్చింది. ఇక మా బుడ్డను అట్టుకొచ్చినాం. మా చిన్నగా టీవీ ఆన్ చేస్తావా? ఫస్ట్ నీ చేతులు ఓపెన్ చేపిస్తున్నావు. ఆన్ చేయి డాడీ. అగ్గో కట్క ఆన్ చేసినావా? అగ్గో ఆన్ అయితే చూసినావా? చిన్నగా మొత్తం ఏదైతే చిన్నతో ఆన్ చేసినాం. అగ్గో చూసావా బొమ్మలు వస్తున్నాయి చిన్నగా. అగ్గో డాడీ సరే తిడాడు. బాయ్. నువ్వే బాయ్ చెప్పు. ఇక నా ఇళ్ళకి చెప్పు, నన్ను చూసి చెప్పు బాయ్ చెప్పు. వీడియో క్లోజ్ చేద్దాం. అట్లా ఇద్దరు క్వాలిటీ అన్నాగా చూడండి. ఇక మంచిగా వస్తుంది కదా. సో మనం బడ్జెట్ పెట్టినా కదా సాటిస్ఫై. క్యూఎల్ఈడీ పర్టికులర్ ఏం తీసుకుంటున్నాం అంటే అప్డేట్ వర్షన్ కదా. ఇక మళ్ళీ సెకండ్ టైం ఒక ఆప్షన్ పెట్టుకోవద్దని తీసుకున్నాం. పిల్లలతో ఆన్ చేపిస్తున్నాం కదా, అందుకే ఫస్ట్ పిల్లల బొమ్మలో పెట్టినాం. బాగుంది కదా క్వాలిటీ అయితే.